హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 6 మెన్సురేషన్లో మనం థియరీ పార్ట్ మొత్తం చూసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి 1 to 5 క్వశ్చన్స్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి మీరు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 1/6 ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్, దెన్ ద యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ ఈజ్ డాష్. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ఏ సెక్టార్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ అని అడిగాడు. అంటే మనకు సెక్టార్ అంటే ఎలా ఉంటుంది, ఇదే కదా సెక్టారు. ఇది సెక్టార్ యాంగిల్ ఏమవుతుంది మనకి టీటా, ఇది వచ్చేసి లెంత్ అవుతుంది మనకి ఎల్. సో మనకి దీనికి నేను ఫార్ములాస్ ఆల్రెడీ మీకు థియరీ క్లాసెస్లో చెప్పాను, ఒకసారి చూడండి. మనకి ఏరియా ఆఫ్ ఈ సెక్టార్కి ఫార్ములా ఏంటంటే టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అన్నమాట. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 1/6 ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. మనకి ఇక్కడ సెక్టార్ యొక్క ఏరియా ఎంత అంటున్నాడు, మనకి 1/6 ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ మనకి ఏమవుతుంది, 1/6 ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా ఏంటి మనకి పై ఆర్ స్క్వేర్ కదా. సో 1/6 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అని క్వశ్చన్లో ఇచ్చాడు మనకి. సో అప్పుడు మనకి టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో ఈ పై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు టీటా ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 360/6, 6 జా 0 జా. సో టీటా ఈక్వల్ టు మనకి ఎంత, 60 degrees. 60 degrees అనేది యాంగిల్ మనకి, టీటా వచ్చేసి 60 degrees ఆన్సర్. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి 60 degrees. అందుకే మనకి ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుండాలి, అప్పుడైతే మనకి ప్రాబ్లమ్స్ చేయడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 16 centimeters. మనకి ఇది ఒక స్క్వేర్ అనుకోండి, ఇక్కడ ఇది స్క్వేర్ అనుకుందాము. ఇది స్క్వేర్లో మనకి అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి కదా, ఏ అన్నీ సేమ్ ఉన్నప్పుడు నేను ఏ అని తీసుకున్నాను. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ 16 centimeters అంటున్నాడు, అంటే 4aనే కదా పెరిమీటర్ అంటే, ఇవన్నీ యాడ్ చేయాలి కదా మనము. 4a = 16 అని ఇచ్చాడు. దెన్ ఇట్స్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ పెరిమీటర్ ఈక్వల్ టు 16 వచ్చింది మనకి. ఏ ఏమవుతుంది, దీని నుంచి ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనము. ఏ = 4 centimeters వచ్చింది మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి, స్క్వేర్కి ఏ స్క్వేరే కదా. సో ఏ = 4 అంటే ఇదేమవుతుంది 16 square centimeter. సో 16 centimeter square ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ ద లెంత్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 12 centimeters, 5 centimeters రెస్పెక్టివ్లీ, దెన్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ డాష్ సెంటీమీటర్స్. మనకి ఇక్కడ ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు. మనము ఈ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చినప్పుడు డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డయాగ్నల్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూడండి. సపోజ్ ఇది ఒక రెక్టాంగిల్ అనుకున్నాను అనుకోండి నేను. ఈ రెక్టాంగిల్కి మనము ఈ వర్టెక్స్ నుంచి ఇది ఒక డయాగ్నల్ అవుతుంది, లేదంటే ఇదైనా తీసుకోవచ్చు. రెండు డయాగ్నల్స్ సేమ్ ఉంటాయి మనకి రెక్టాంగిల్లో. సో ఇది సపోజ్ నేను ఇది ఒక డయాగ్నల్ అనుకుంటున్నాను. ఇక్కడ మనకి లెంత్ ఇచ్చాడు, లెంత్ ఎంత అంటున్నాడు 12 centimeters. ఇది 12 అంటున్నాడు, బ్రెడ్త్ 5 centimeters అంటున్నాడు, అంటే 12 and 5 ఇచ్చాడు. సో మనకి ఇది ఎంత అని అడుగుతున్నాడు, డయాగ్నల్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో మనకి సింపుల్, ఇది చూడండి మీరు, ఇక్కడ ఇది ఒకసారి ఇక్కడ డ్రా చేస్తున్నాను. మనకి ఇది ఎలా కనిపిస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంది కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డయాగ్నల్ ఫార్ములా ఏంటి మనకి, అండర్ రూట్ ఇదేంటి మనకి హైపోటెన్యూస్ లాగా ఉంది కదా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకి ఈ డయాగ్నల్ ఎంతనో కావాలి. సో డయాగ్నల్ ఈక్వల్ టు ఏమవుతుంది, అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 square ప్లస్ 5 square. అప్పుడు ఏమవుతుంది 144 ప్లస్ 25 ఈక్వల్ టు అండర్ రూట్ 169 ఈక్వల్ టు 13 centimeters. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి 13. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 centimeters ఈజ్ డాష్ సెంటీమీటర్ స్క్వేర్. మనకి ఇక్కడ రేడియస్ ఇచ్చాడు, సర్కిల్ ఉంది, సర్కిల్కి ఏరియాకి ఫార్ములా ఏంటి మనకి పై ఆర్ స్క్వేరే కదా. సో మనకి ఇక్కడ రేడియస్ ఇచ్చాడు. సో సింపుల్, పై ఈక్వల్ టు ఏమని తీసుకోవాలి మనం, 22/7 తీసుకోవాలి ఇక్కడ. సో ఆర్ ఎంత ఇచ్చాడు, 7 × 7, 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 × 7 జా మనకి ఏమవుతుంది 154 centimeters square ఈజ్ ద ఆన్సర్. మనకి ఫార్ములాస్ వచ్చాయంటే ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 27 centimeter cube, then the length of its edge is
మనకి ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ మీరు చూడండి, క్యూబ్ అంటున్నాడు. క్యూబ్ అంటే మనకి ఎలా ఉంటుంది, 6 కదా, 6 ఫేసెస్ ఉంటాయి క్యూబ్లో. మనకి 6 ఫేసెస్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి మన క్యూబ్లో. సో అన్ని సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, అన్ని సైడ్స్ ఈక్వల్ అంటే ఇవన్నీ ఏ అనుకుంటున్నాను నేను. సపోజ్ ఇక్కడ మనకి 6 ఫేసెస్, ఈ ఎడ్జ్ ఏమవుతుంది, ఎడ్జ్ అంటే ఏంటి మనకి ఏనే కదా. సో మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్యూబ్కి ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్కి ఫార్ములా ఏంటి మనకి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ కదా. సో ఇక్కడ ఏ క్యూబ్ ఈక్వల్ టు 27 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు మనకి క్వశ్చన్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 27 కదా, క్యూబ్ రూట్ ఆఫ్ 27. ఇక్కడ ఏ క్యూబ్ ఈక్వల్ 27. అప్పుడు ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే ఏ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. మనకి ఎడ్జ్ ఏమవుతుంది 3నే కదా, ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ ఇక్కడ 6th ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడు మనకి, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఒక సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు. దెన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ డాష్. మనకి సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి, 2πr కదా, సర్కిల్కి 2πr. మనకి ఇక్కడ r ఇచ్చాడు రేడియస్. సో అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ పై వాల్యూ 22/7 తీసుకోవాలి మనము. డెసిమల్లో ఇచ్చినప్పుడు 3.14 తీసుకోండి. సో 7 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది 44 సెంటీమీటర్. సో ఆన్సర్ ఈజ్ ద 44 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 9 సెంటీమీటర్స్ ఈజ్ కట్ ఇంటూ ఎక్స్ క్యూబ్స్, ఈచ్ ఆఫ్ ఎడ్జ్ 3 సెంటీమీటర్స్. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మనకంటే ఒక క్యూబ్, ఆ క్యూబ్ ఎంత మనకి ఎడ్జ్ అంటే ఒక్కొక్క ఎడ్జ్ 9 సెంటీమీటర్స్ ఉండే క్యూబ్ని ఇక్కడ ఎక్స్ క్యూబ్స్ లాగా కట్ చేశాడంట. అంటే సపోజ్ నేను ఇక్కడ ఇది ఒక క్యూబ్ ఉంది, ఇది ఒకటి బిగ్ వన్, ఇది బిగ్గర్, ఎందుకంటే ఇది 9 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ దీన్ని మనము అంటే దీన్ని కట్ చేశాడన్నమాట, చిన్న చిన్న క్యూబ్స్ లాగా దీన్ని మళ్ళీ కట్ చేశాడు. సో ఇలా ఎన్ని క్యూబ్స్ లాగా కట్ చేశాడు, అది ఒక్కొక్కటి ఎంత ఉందని ఇచ్చాడు మనకి, 3 ఉందంట ఒక్కొక్క దాంది. సో ఇలాంటివి ఎన్ని వస్తాయని అని అడుగుతున్నాడు మనకి ఇక్కడ. ఎక్స్ క్యూబ్స్ లాగా కట్ చేశాడు కదా. సో మనం ఎన్ని వస్తాయంటే ఏం చేస్తాం మనం, ఎక్స్ ఈక్వల్ డైరెక్ట్ ఇక్కడ మనకి బిగ్గర్ క్యూబ్ యొక్క వాల్యూమ్ బై స్మాలర్ క్యూబ్ వాల్యూమ్. సో అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్కి 9 క్యూబ్ కదా మనకి క్యూబ్ కాబట్టి, డివైడెడ్ బై 3 క్యూబ్. సో 9 ఇంటూ 9 బై 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 3 జా 9, ఈ 9 క్యాన్సిల్ అయిపోయింది. 3 1 జా 3 3 జా. సో 27 ఎన్ని క్యూబ్స్ వచ్చాయన్నమాట, ఇక్కడ 27 క్యూబ్స్ వస్తాయి. ఇప్పుడు 3 సెంటీమీటర్స్ ఎడ్జ్ ఉండేలాగా చేయాలంటే మనకి ఈ వాల్యూమ్తో 27 వస్తాయి. సో 27 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, ఇఫ్ ద బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 5 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 20 సెంటీమీటర్ స్క్వేర్, దెన్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ డాష్. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్, ఇక్కడ మనకి ఏ టైప్ అనేది ఇవ్వలేదు ట్రయాంగిల్. సో మనకి నార్మల్గా ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి మనకి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, మనకి ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా. సో మనకి ఇక్కడ ఏరియా ఇచ్చాడు క్వశ్చన్లో, ఎంత అంటున్నాడు, 20 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు, 20 అని ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ బేస్ కూడా ఇచ్చాడు మనకి, బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి 5 అన్నాడు. హైట్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్, ఈజీనే కదా, ఇక్కడ ఫార్ములా తెలిస్తే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ఏమవుతుంది మనకి, 5 1 జా 5 4 జా. సో ఏమవుతుంది ఇక్కడ, హైట్ ఈక్వల్ టు 2 ఇంటూ 4, 8 సెంటీమీటర్ అనేది దీని హైట్ అవుతుంది. సో 8 సెంటీమీటర్స్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనకి ఇక్కడ వరకు వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనము షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. నా క్లాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.